సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు సినిమాల్లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో పరిణితిని సాధించారు. నటుడిగా ఓ గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగారు. అందుకోసం ఆయన మామూలుగా కష్టపడలేదు, భయంకరంగా కష్టపడ్డారు. పోతే ఆ కష్టానికి ఓ ప్రోత్సాహం కావాలి. దాన్ని మనం ఓ సూపర్ హిట్ అనుకోవచ్చు, బ్రహ్మాండమైన కమర్షియల్ హిట్ అనుకోవచ్చు. దానిని సాధించే లక్ష్యంతోనే తన ప్రయత్నాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ టైమే కలిసి రావట్లేదు. అయినప్పటికీ తనకంటూ ఓ భలే మంచి రోజు త్వరలోనే వస్తుంది అన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఆ క్రమంలోనే క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వారం భలే మంచి రోజు అనే సినిమాతో థియేటర్లకు వచ్చారు. మరి సుధీర్ బాబు ఎదురు చూస్తున్న భలే మంచి రోజు 2015 క్రిస్మస్ రోజేనా? మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, హైదరాబాద్ లో రామ్ అనే హీరో ఉంటాడు. అతని జీవితంలో ఓ 24 గంటల సమయంలో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ టైంలో చాలా మంది తెలియని వ్యక్తులు అతనికి పరిచయం అవుతారు. కష్టాలు రౌండ్ చేస్తాయి, ఊహించని ట్విస్టులు థ్రిల్ చేస్తాయి, ఆపదలు ఆట ఆడుకుంటాయి. అదృష్టం ఓ మాదిరి 2020 గేమ్ ఆడిద్ది. ఓవరాల్ గా ఆ రోజు రామ్ తన జీవితంలో మర్చిపోలేని భలే మంచి రోజు అవుతుంది. సింపుల్ గా ఇది ఈ సినిమా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య భలే మంచి రోజు సినిమా టీజర్ తోను, ట్రైలర్ తోను, పాటలతోను భలే ఎక్సైట్ చేశాడు. మంచి అటెన్షన్ తీసుకున్నాడు. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు కొత్త కుర్రోడు. అతని ప్రయత్నం తప్పకుండా సక్సెస్ కావాలని చాలా మంది భావించారు. శ్రీరామ్ ఆదిత్య కూడా తన తొలి ప్రయత్నం బాగుండాలని 100% ఎఫర్ట్ పెట్టాడు. ఆ ఎఫర్ట్ కనపడుతుంది సినిమాలో. అతని ఎఫర్ట్ అయితే శంకించలేం, కానీ సినిమా అవుట్పుట్ అయితే అనుకున్నంత బాగా రాలేదు. టీజర్ ట్రైలర్ తో ఎంటర్టైన్ చేసినట్టుగా 2 గంటల 10 నిమిషాల పాటు నడిచిన సినిమాలో ఎక్కువ సమయం పాటు ఎంటర్టైన్మెంట్ అందించలేకపోయాడు. ఈ సినిమా కోసం శ్రీరామ్ ఎంచుకున్న కథ డిఫరెంట్ గా ఉండే కొత్త తరహా కథ అయితే కాదు. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. కాకపోతే ఆ కథని సినిమాగా చెప్పడానికి ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే లో కొంత విశేషం ఉంది. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బేసిక్ గా కథలో వచ్చే ట్విస్టుల్ని, టర్న్స్ ని బాగా ఆలోచించాడు. అలాగే మంచి పాత్రలను కూడా డిజైన్ చేసుకున్నాడు. కథగా ఆ పాత్రల స్వభావాల్ని, కథలో వచ్చే మలుపుల్ని వివరిస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కానీ వాటిని సినిమాగా చూపెట్టడం అనేప్పటికీ చాలా విషయాలు పరిశీలనలోకి వస్తాయి. శ్రీరామ్ కొత్త దర్శకుడు, ఎక్కువ అనుభవం లేదు. ఆ అనుభవం లేమి సినిమా అవుట్పుట్ మీద ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా ఏ విభాగాన్ని ఎంతవరకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే దాని మీద చక్కటి ప్రతిభ కనపరిచాడు. అన్ని డిపార్ట్మెంట్స్ ని నీట్ గా వాడుకున్నాడు. కానీ కథను నేరేట్ చేయడానికి అతను ఫాలో అయిన పద్ధతి అట్రాక్టివ్ గా అనిపించలేదు. అంటే నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇది అని చెప్పడానికి కొంత ప్రయత్నించాడు, కానీ అది ఆకట్టుకోలేదు. కథ కోసం అతను తయారు చేసుకున్న పాత్రలకి, మలుపులకి సరైన నేరేషన్ కూడా తోడైతే నిజంగా ఇది బ్రహ్మాండమైన సినిమా అయ్యేది. కానీ శ్రీరామ్ బోరింగ్ నేరేషన్ తో ఇంప్రెషన్ తీసుకోలేకపోయాడు. క్రైమ్ కామెడీ అంటే సినిమా నడుస్తున్నంత సేపు ప్రతి సన్నివేశం ఆసక్తిగా అనిపించాలి, ఎక్సైట్మెంట్ మెయింటైన్ అవుతూ పోవాలి. అరే భలే సిచ్యువేషన్ వచ్చిందే, ఈ సిచ్యువేషన్ తో ఇప్పుడు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎలా తలపడతాయి అన్న కుతూహలం ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉండాలి సినిమా నడుస్తున్నంత సేపు. అలాంటి ఫీలింగ్ కి మధ్య మధ్యలో కామెడీని కూడా టచ్ చేస్తా ఉంటుంటే ఓ పక్కన టెన్షన్ పడుతూ మరో పక్కన నవ్వుకుంటూ ఓ పద్ధతిగా క్రైమ్ కామెడీని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది. కానీ ఈ సినిమాలో అటువంటి పరిస్థితి కనిపించలేదు. ట్విస్ట్లు వచ్చినప్పుడు అరే బాగుంది ట్విస్ట్ అని ఫీల్ అయ్యే లోపలే ఆ ఫీలింగ్ కాస్త డైల్యూట్ అయిపోతుంది. బేసిక్ గా శ్రీరామ్ రాసుకున్న స్క్రీన్ ప్లే లో గ్రిప్పింగ్ మిస్ అయింది. పోతే అన్ని రకాల ఎమోషన్ లో కథలో ఉండేటట్టు జాగ్రత్త అయితే పడ్డాడు, కానీ వాటిని ఇంప్రెసివ్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడు ఆన్ స్క్రీన్. అలానే 24 గంటల్లోనే సినిమా మొత్తం అయిపోయేట్టుగా కథ రాసుకున్నాడు. అది ఒక రకంగా కత్తి మీద సామే. ఆ పైన బోల్డ్ అని ట్విస్ట్లు, అన్ని మంచి మంచి ట్విస్ట్లే. ట్విస్ట్లు పేలాలంటే లాజిక్ మిస్ అవ్వకూడదు. అందుకని లాజిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ స్క్రీన్ ప్లే మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అనుకోవాలి. దాని మూలంగానే ఎంగేజింగ్ గా నేరేషన్ లేకుండా పోయింది. అలానే కొన్ని చోట్ల ఎంగేజ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రొటీన్ గా ఆలోచించేసి వాటిని పాడు చేశాడు. అందుకు ఎగ్జాంపుల్ క్లైమాక్స్. అలా స్క్రిప్ట్ పరంగా దర్శకుడు శ్రీరామ్ చేసిన పొరపాట్లు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ని మింగేశాయని చెప్పుకోవచ్చు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా సనీ ఎంఆర్ మ్యూజిక్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా ఫైన్ గా ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు కూడా నీట్ గా ఉన్నాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే, సుధీర్ బాబు ఈ సినిమాలో కూడా తన వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా చాలా బాగా చేశాడు. ఇంకా చెప్పాలంటే కొంత ఇంప్రెసివ్ నోటే తీసుకున్నాడని చెప్పాలి. కాకపోతే దర్శకుడే ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఉద్దేశం మరేదైనా గానీ ఉండే ఆ పాత్ర స్వభావానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టేసి చూపెట్టాడు. పోతే అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరో పాత్రకనే కాదు, సినిమాలో ఉన్న దాదాపు అన్ని పాత్రలకి ఇలాంటి లేనిపోని లిమిటేషన్స్ పెట్టుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ట్రై చేసి వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక కూడా దర్శకుడు కొంత ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవాలి. సాయి కుమార్ గారి పాత్రని బాగా డిజైన్ చేశాడు. కాకపోతే ఆయనకి అతని భార్య రూపంలో లిమిటేషన్ పెట్టాడు. అలానే కృష్ణ చైతన్య పాత్ర చాలా బాగున్నాడు. కాకపోతే అతన్ని కూల్ గా వ్యవహరించడం, కూల్ గా మాట్లాడటం అనే లిమిటేషన్ పెట్టి ఆ పాత్రను పాడు చేశాడు. ఇలా ఉన్నాయి. పోసాని గారు, జబర్దస్త్ వేణు, అతనితో పాటు ఉన్న మోఠా లొంబు, పృథ్వీ గారు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు నవ్వించడానికి బాగానే ప్రయత్నించారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. కాకపోతే అది సరిపోదు అని మాత్రమే చెప్పుకోవాలి. హీరోయిన్ వామిక గబ్బి బాగా చేసింది. కాకపోతే ఎక్కువ యాక్ట్ చేయడానికి స్కోప్ దొరకలేదు. వీళ్ళు కాకుండా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ భలే మంచి రోజు అనే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, బీసీ సెంటర్స్ లో ఈ సినిమాని చూడటం చాలా కష్టం.
కష్టం. ఏ సెంటర్స్ ప్రేక్షకులు ఏమన్నా దయ తెలిస్తే కొంతవరకు గట్టెక్కొచ్చు. అలానే సుధీర్ బాబుకి ఈ క్రిస్మస్ డే కూడా భలే మంచి రోజులు అనిపించడం లేదు. భలే మంచి రోజు సినిమాకి సంబంధించి నా రేటింగ్ ని సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. సినిబీ యాప్ గూగుల్ ప్లే స్టోర్స్ లో అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది భలే మంచి రోజు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.